కేసీఆర్ హరీష్ పిటిషన్లపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేసింది. భయంతోనే వారిద్దరూ పిటిషన్లు వేశారంది సర్కార్. సిబిఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు కమిషన్ రిపోర్టులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టులో వాదించింది రాష్ట్ర సర్కార్. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కుంగిపోయినా విచారణ వద్దంటే ఎలా అని ప్రశ్నించింది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ఇష్యూలో పత్రికల్లో వచ్చిన కథనాలతో తమ ప్రతిష్ట దెబ్బతిందని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర సర్కార్. భయంతోనే వారిద్దరు పిటిషన్లు వేశారని వాదించింది. ఏ డిజైన్ ఖరారు కాకుండానే 85,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 1,47,000 కోట్లకు పెరిగిందని తెలిపింది. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. 1,47,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోయినా విచారణ వద్దంటే ఎలా అని ప్రశ్నించింది. పత్రికల్లో కథనాలు వచ్చినందున తమ ప్రతిష్ట దెబ్బతిందని పిటిషనర్లు ఆందోళనతో కోర్టుకు వచ్చారని తప్పుపట్టింది. కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు ప్రతిష్టకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పింది. మేడిగడ్డ పిల్లర్ బీటల వారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఇతరులు వేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరింది. కాళేశ్వరంపై నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర సర్కార్ ఆదేశించిందని తెలిపింది. సిబిఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు కమిషన్ రిపోర్టు విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. పనులు చేపట్టినప్పుడు నాటి కేసీఆర్ సర్కార్ ప్రమాణాలు పాటించలేదని తెలిపింది. హైపవర్ కమిటీ, నిపుణుల కమిటీ, కేబినెట్ కమిటీ ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఆ కమిటీల అడ్వైజర్లను పట్టించుకోని కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ బీటలు వారిందని ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు జీవో 6ను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహయుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిందని సింఘ్వి వాదించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన వాళ్ళు ఎవరో తేలాల్సి ఉందని, కమిషన్ ఏర్పాటు జీవో జారీ సమయంలో ఆ ప్రక్రియపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. ప్రజా ప్రయోజనాలతో నిజ నిర్ధారణ కోసమే కమిషన్ ఏర్పాటైందన్నారు. పిటిషనర్లు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కమిషన్ నోటీస్ ఇస్తే సవాల్ చేయలేదని, కమిషన్ విచారణకు సహకరించిన హరీష్ రావు నివేదికను సవాల్ చేయడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు. కమిషన్ ఏర్పాటు నిబంధనలోనే బాధ్యులను గుర్తించాల్సి ఉందని గుర్తు చేశారు. ఇక పిటిషనర్ కోరిన వివరాలన్నీ నోటీసు ద్వారా విచారణకు పిలిచినట్లు చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టులో బ్యారేజీ నిర్మాణంలోని లోపాల గురించి పేర్కొందని తెలిపారు.